నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. ఫారెన్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటున్నారా? యుఎస్ఏ, యూకే, కెనడాలో ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. వీటిలో ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, యూనివర్సిటీ సెలెక్షన్ ఎలా ఉంటుంది, అన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకి సరైన కన్సల్టెన్సీని సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. శౌర్య కన్సల్టెన్సీ గత 15 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది స్టూడెంట్స్ ఫారెన్ కలను నిజం చేసింది. శౌర్య కన్సల్టెన్సీలో స్టూడెంట్స్ వీసాతో పాటు విజిట్, డిపెండెంట్, టూరిస్ట్, బిజినెస్ వీసా సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తుంది. స్టూడెంట్స్ ఫీజ్ స్ట్రక్చర్, ఇంటెక్స్, అప్లికేషన్ ప్రాసెస్ మరియు వీసా ప్రాసెస్ మొదలగు విషయాల గురించి తెలియజేయడానికి శౌర్య కన్సల్టెన్సీ డైరెక్టర్ రాధా గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సో ఫారెన్లో వెళ్ళి చదువుకోవాలి అనేది చాలా మంది కళ. ఆ కళను నెరవేర్చుకోవడానికి ఏవో కన్సల్టెన్సీని అప్రోచ్ అవుతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. సో శౌర్య కన్సల్టెన్సీ అంటే మంచి భవిష్యత్తు ఇస్తుంది వాళ్ళకి అని చెప్పి ఒక భరోసాని ఇస్తుంది. సో అసలు ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే ఎలాంటి విద్యార్హత ఉండాలి, సో ఏ విధంగా ప్రవేశ పరీక్షలు ఏమి ఉన్నాయని? సో ఫారెన్ వెళ్ళాలి అంటే బేసిక్గా మన స్టూడెంట్స్ వెళ్ళేది బ్యాచిలర్స్ కోర్స్కి ఆర్ మాస్టర్స్ కోర్స్కి. మనకి కంపల్సరీగా ఇక్కడ ఇంటర్మీడియట్ బేసిక్ అయితే ఉండాలి, మనం ఏ కంట్రీకి వెళ్ళి ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలి అన్నా కూడా. సో బ్యాచిలర్ కోర్స్కి వెళ్ళాలి అనుకుంటే 10th ఇంటర్మీడియట్ మెమో సరిపోతాయి. అలాగనే మాస్టర్స్ కోర్స్ వెళ్ళాలి అనుకుంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇవి మినిమం క్వాలిఫికేషన్స్ అనమాట మనం అప్లై చేసుకోవాలి అంటే. అపార్ట్ ఫ్రమ్ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటు మనము కంట్రీ స్పెసిఫిక్గా అంటే కంట్రీని బట్టి రిక్వైర్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. కంట్రీ స్పెసిఫిక్గా మనం కొన్ని ఎగ్జామినేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఏంటంటే ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ మన ప్రొఫిషియన్సీ చెక్ చేయడానికి, మనకి ఇంగ్లీష్ లెవెల్లో ఉన్న నాలెడ్జ్ చెక్ చేయడానికి తీసుకునే ఎగ్జామినేషన్స్ ఐఎల్స్, టోఫెల్ ఆర్ పీటీఈ 3 ఎగ్జామినేషన్స్లో ఏదో ఒకటి తీసుకుంటారు. అలాగనే జనరిక్ ఎగ్జామినేషన్స్ లైక్ శాట్ కావచ్చు, జిఆర్ఈ, జీమాట్ కావచ్చు, ఇలాంటివి జనరిక్ ఎగ్జామినేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏ ఎగ్జామ్ తీసుకోవాలి, ఏ కంట్రీకి ఏ ఎగ్జామినేషన్ తీసుకోవాలి, ఆ యూనివర్సిటీకి ఈ ఎగ్జామినేషన్లో ఎంత పర్సంటేజ్, ఎంత మార్క్స్ రావాలి అనేది ఫస్ట్ మనం కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి మన ప్రొఫైల్కి తగ్గట్టు యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క యూనివర్సిటీకి 280 జిఆర్ఈ ఉంటే ఇంకొక యూనివర్సిటీకి 310 ఉంటుంది. సో మనం సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీకి తగ్గట్టు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, ఆ రిక్వైర్మెంట్స్ని రీచ్ అవ్వటం ఎలాగా, దానికి తగ్గట్టు మనము మన ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట ఆ ఎగ్జామినేషన్కి. సపోజ్ మనం యూఎస్ఏ తీసుకున్నాం అనుకోండి, యూఎస్ఏకి వచ్చేటప్పటికి ఐఎల్టీఎస్ అనే ఎగ్జామినేషన్ మ్యాండేటరీగా తీసుకోవాలి ఏ యూనివర్సిటీ అయినా కానీ. ఐఎల్స్, టోఫెల్, పీటీఈ 3 ఎగ్జామినేషన్స్లో ఏదో ఒకటి తీసుకోవాలి. జనరల్గా ఐఎల్స్ ఎగ్జామినేషన్ తీసుకుంటూ ఉంటారు. సో ఐఎల్స్తో పాటు గ్రాడ్యుయేట్ స్కూల్స్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఇది ఇట్లా ఏ కోర్స్ అయినా కూడా యూఎస్ఏలో గ్రాడ్యుయేట్ స్కూల్లో అడ్మిషన్ రావాలి అంటే జిఆర్ఈ ఎగ్జామినేషన్ అనేది తీసుకోవాలి. సో ఓన్లీ ఐఎల్టీఎస్ ఉన్నా కూడా వీ కెన్ గెట్ అడ్మిషన్ ఆర్ I-20 ఇన్ సమ్ యూనివర్సిటీస్. బట్ ఐఎల్స్, జిఆర్ఈ 2 ఉంటే మనకి మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్లో ఎలిజిబిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వీసా సక్సెస్ రేట్ పెరుగుతుంది. అలాగే మనం స్కాలర్షిప్స్ కానీ ఇట్లా ఏమన్నా అప్లై చేసుకోవాలనుకుంటే మనకి ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూకే తీసుకుంటే యూకేకి ఎటువంటి ఎగ్జామినేషన్ తీసుకొని అవసరం లేదు, లైక్ జిఆర్ఈ, ఐఎల్స్ ఏం అవసరం లేదు. ఓన్లీ యూఎస్ఏ అయితేనే మనకి జిఆర్ఈ. యూకే అయితే కనుక మన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ బేస్ చేసుకొని మనకి టాప్ యూనివర్సిటీస్లో ఏ ఎగ్జామినేషన్ లేకుండా ఆఫర్ లెటర్ అనేది రావటం జరుగుతుంది. ఇంకొక కంట్రీ కెనడా తీసుకుంటే వాళ్ళు ఓన్లీ ఐఎల్టీఎస్ ఎగ్జామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఏంటంటే మనం కంట్రీ అనేది డిసైడ్ చేసుకోవాలి, మనం ఏ కోర్స్గా చదువుతున్నాం, ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నాం, ఆ కంట్రీలో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఒక కంట్రీ, ఒక యూనివర్సిటీ, ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే దానికి ఏమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకే, ఇదే అంటే అప్లై చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందంటారు? సో మనకి ఫారిన్ యూనివర్సిటీస్లో అప్లై చేయడానికి చాలా బేసిక్ డాక్యుమెంట్స్ అండి. మనందరికీ తెలుసు ఫారిన్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి. సో పాస్పోర్ట్లో ఏంటంటే మనకి నెక్స్ట్ 2 years మాస్టర్స్ కోర్స్ తీసుకుంటున్నాం అనుకోండి, మన వ్యాలిడిటీ ఒకటి చెక్ చేసుకోవాలండి. 2 years ప్లస్ అడిషనల్గా ఒక 6 months ఇలా వ్యాలిడిటీ అనేది చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎవరైనా ఇంకా అర్లీగా పాస్పోర్ట్ అప్లై చేసుకొని ఉండి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్కి రాబోయే 1 yearలో ఎక్స్పైరీ డేట్ కనుక వస్తూ ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ రెన్యూ చేసుకోవడం చాలా మంచిది. ఈ పాస్పోర్ట్తో కాకుండా ఇంకా మనకి అదర్ డాక్యుమెంట్స్, సపోజ్ మనం మాస్టర్స్ కోర్స్కి వెళ్తుంటే 10th ఇంటర్మీడియట్ మీ డిగ్రీలో మెమోస్,
అలాగనే ఎస్ఓపి, లెటర్ ఆఫ్ రికమెండేషన్ లెటర్స్, రెజ్యూమ్ ఇలాంటి ఫ్యూ డాక్యుమెంట్స్ మనం అరేంజ్ చేసుకోవాలండి. మోస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ మీతోనే ఉంటాయి. మనం చిన్న చిన్న డాక్యుమెంట్స్ లైక్ ఎస్ఓపి కానియొచ్చు, సివి కానియొచ్చు, ఇట్లాంటివి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకుంటే అడ్మిషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది శౌర్య కన్సల్టెన్సీలో అప్లికేషన్ అప్పుడు మీకు 10 to 15 టైప్స్ ఆఫ్ శాంపుల్స్ ఇచ్చి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. అంటే యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీజు ఉంటుందంటారా? ఎస్ అండి. అంటే యూఎస్ఏ యూనివర్సిటీస్లో వచ్చేటప్పటికి అప్లికేషన్ ఫీజెస్ ఉంటాయి. మనం అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు శౌర్యకు వచ్చిన తర్వాత మీ ప్రొఫైల్ బేస్ చేసుకొని 10 to 15 యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ 10 to 15 యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఫీ ఎంత అనేది కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫీ డీటెయిల్స్ వచ్చేప్పటికి మీకు యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి, మనం ఏ యూనివర్సిటీకి ఎంత అప్లికేషన్ ఫీ అనేది. బట్ శౌర్య కన్సల్టెన్సీలో అప్లికేషన్ ఫీ వేవర్స్ ఉన్నాయండి. కొన్ని స్టేట్ యూనివర్సిటీస్కి కూడా ఫీ వేవర్స్ ఉన్నాయి. లైక్ నాట్ ఆల్ ద యూనివర్సిటీస్, అన్ని యూనివర్సిటీస్కి ఉన్నాయని చెప్పట్లేదు. ఫ్యూ యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఫీ వేవర్స్ ఉన్నాయి. ఎవరైనా కనుక స్ప్రింగ్ 2022 అప్లై చేసుకోవాలి అని కనుక అనుకుంటే డెఫినెట్గా యూ కమ్ ఫార్వర్డ్ అండ్ ఏమేమి అప్లికేషన్ ఫీవర్స్ ఉన్నాయో చూసుకొని దానికి అప్లై చేసుకుంటే ఏ ఫీ లేకుండా యూఎస్ యూనివర్సిటీస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే యూకే తీసుకుంటే యూకేలో ఏ యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీ లేదండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రాసెసింగ్ ఫీ లేదు, కొరియర్ ఛార్జెస్ లేవు, అలానే అప్లికేషన్ ఫీ వేవర్స్ కూడా లేవు. మీరు 4 to 5 యూనివర్సిటీస్ యూకే టాప్ యూనివర్సిటీస్కి అప్లై వితౌట్ ఎనీ కాస్ట్ మీరు అప్లై చేసుకొని అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. సో ఇట్లా కంట్రీ స్పెసిఫిక్గా అప్లికేషన్ ఫీ వేవర్స్ అనేవి ఉంటాయండి. అంటే యూఎస్ఏ గురించి చెప్తున్నారు కాబట్టి యూఎస్ఏకి ఎప్పుడు కోర్సెస్ స్టార్ట్ అవుతాయి, ఎన్ని మంత్స్ ముందు మనం అప్లై చేసుకోవాలంటారు? సో యూఎస్లో వచ్చేటప్పటికి మనకి ఇయర్లీ 3 ఇంటేక్స్ ఉంటాయండి. ఫాల్, స్ప్రింగ్ అండ్ సమ్మర్ ఇంటేక్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా కూడా అప్లై చేసుకునేది యూఎస్ఏ ప్లాన్ చేసుకుంటే కనుక 1 year ఇన్ అడ్వాన్స్ అప్లై చేసుకోవాలండి. ఆ ప్లాన్ అనేది చేసుకోవాలి. 1 year ముందరనే వెళ్ళాలి అని ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాత మనం జిఆర్ఈ, ఐఎల్స్తో పాటు మనం యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ లైక్ ఏం యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నాము ఏంటి అనేది ఒక యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కనుక పెట్టుకుంటే అది శౌర్యాలో మీకు ఇస్తారు. మీరు మీ ప్రొఫైల్ అంతా తీసుకొని మీరు ఏ కోర్స్ ఇంట్రెస్టెడ్, ఆ కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, లొకేషన్ ఎలా ఉంటుంది, సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు మీకు లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇస్తారు. ఆ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్లో మీరు ఇనఫ్ రీసెర్చ్ చేసుకోవడానికి మంచి టైం ఉంటుంది. లైక్ అక్కడ ఎలా ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అక్కడ ఓల్డ్ అల్యూమినీకి ఎంతవరకు జాబ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ మీరు ఇనఫ్ టైం ఉంటే రీసెర్చ్ చేసుకోవచ్చు. అలాగే ముందే I-20 కనుక మీకు చేతికి వచ్చేస్తే దెన్ మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, వీసా ప్లానింగ్ కానీ, ఆర్ఎల్స్ ట్రావెల్ ప్లాన్ కానీ చేసుకోవడానికి ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది. మనం నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వీసా ప్రాసెస్ వరకు చేసుకోవచ్చు. చివరి మూమెంట్లో వచ్చి హరిబరిగా చేసుకున్నా కూడా ప్రతిదీ టెన్షన్గానే ఉంటుందన్నమాట. సో అండ్ యూకే విషయానికి వస్తే అక్కడ వీసా సక్సెస్ రేట్ ఎంతవరకు ఉందంటారు? సో యూకే వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ వీసా సక్సెస్ రేట్ ఉందండి. అంటే ఇది కంప్లీట్గా పాయింట్ బేస్ సిస్టమ్ అనమాట. మనకి టోటల్ 70 పాయింట్స్కి ఉంటుంది. మనకి 50 పాయింట్స్ క్యాష్ లెటర్కి, 10 పాయింట్స్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్కి, 10 పాయింట్స్ మీ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూకి. సో ఈ పాయింట్స్ మీట్ అయితే కనుక మీ వీసా సక్సెస్ వచ్చేసినట్టే. సో ఇప్పుడు ఎక్కువ మంది యూకే ప్లాన్ చేసుకోవడానికి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయండి. వీసా సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టేతో పాటు ఇంకా చాలా రీజన్స్, IELTS, TOEFL ఇలాంటి ఎగ్జామినేషన్స్ ఏమీ లేకుండా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. అలాగే ఫీ స్ట్రక్చర్ చాలా తక్కువ. అంటే మీరు ఆన్ అన్ యావరేజ్ 10 lakhsలో మీరు ట్యూషన్ ఫీ అనేది కంప్లీట్ మాస్టర్స్కి ఫినిష్ చేసుకోవచ్చు. మాస్టర్స్ కోర్స్ వచ్చేప్పటికి ఓన్లీ 1 year. మిగతా ఏ కంట్రీలో తీసుకున్నా కూడా మీరు 2 years మీ టైంని, మీ మనీని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వేరేజ్ యూకేలో 1 year మాస్టర్స్ ఉండటం వల్ల చాలా తక్కువ ఎక్స్పెండిచర్తో ఉంటుంది. చదువు అయిపోయినాక 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంది. ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, నాట్ ఓన్లీ వీసా సక్సెస్ రేట్. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా కనుక యూకే ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇంటెక్స్కి అవైలబిలిటీ ఉన్నాయండి. ఏ అప్లికేషన్ ఫీజెస్, ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏం అవసరం లేదు. మీ మెయిల్లో ఉన్న డాక్యుమెంట్స్ శౌర్య కన్సల్టెన్సీ మెయిల్ ఐడీస్కి కానీ, మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మా కాంటాక్ట్ నెంబర్స్ కానీ కాంటాక్ట్ చేస్తే మా కౌన్సిలర్స్ మీకు టెలిఫోనిక్ కౌన్సిలర్ ఇచ్చి మీ కంప్లీట్ ప్రాసెస్ త్రూ ఆన్లైనే ఫినిష్ చేసుకోవచ్చండి. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే లోన్ తీసుకొని మనకి ఇక్కడ ఫారెన్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పేరెంట్స్ వాళ్ళకి అమౌంట్ సర్దడానికి కూడా. అయితే పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోవాలని చాలామంది అనుకుంటారు. మళ్ళీ పేరెంట్స్ని అడగడం ఇష్టం లేక ఇలా అంటే ఈ వేలో వెళ్తూ ఉంటారు. సో పార్ట్ టైం జాబ్ అనేది అక్కడ చేయవచ్చు అంటారా?
సో కంట్రీ టు కంట్రీ పార్ట్ టైం జాబ్ అయితే ఉంటుందండి, కంపల్సరీగా 20 అవర్స్ ఆఫ్ వర్క్ పర్మిట్ అనేది ఉంటుంది. ఇది మనకి వీసా లేబుల్లోనే ఇవ్వడం జరుగుతుంది అనమాట. 20 అవర్స్ ఎలిజిబుల్ అనేది డ్యూరింగ్ ద కోర్స్ టైమ్ మనకి 20 అవర్స్ పార్ట్ టైం చేయొచ్చు. డ్యూరింగ్ ది సెమిస్టర్ హాలిడేస్ కానీ ఇంకా వీకెండ్స్లో కానీ ఫుల్ టైం జాబ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. ఇదేంటి ఎందుకు చేసుకోవాలి అంటే నాట్ ఓన్లీ ఫర్ మనీ అర్నింగ్ అనే కాదు, వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది. ఆ తర్వాత చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్ సర్చింగ్లో డెఫినెట్గా ఈ ఎక్స్పీరియన్స్ అనేది వాల్యూ ఎడిషన్గా వాళ్ళ రెజ్యూమ్కి ఉంటుంది. అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, బోనస్గా మనీ కూడా వస్తుంది. సో పార్ట్ ఆఫ్ ద లివింగ్ ఎక్స్పెన్సెస్కి ఇవి సరిపోతూ ఉంటాయి. సో ప్రతి కంట్రీలోనూ పార్ట్ టైం వర్క్ పర్మిట్ అనేది ఉందండి. మీరు ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వర్క్ రిస్ట్రిక్షన్స్ ఎలా ఉన్నాయి, పార్ట్ టైం వర్క్ పర్మిట్ ఎన్ని అవర్స్ చేసుకోవచ్చు, ఏ ఇండస్ట్రీలో చేసుకోవచ్చు అనేది డెఫినెట్గా మీ కౌన్సిలర్ని అడిగి తెలుసుకోండి వన్స్ వచ్చిన తర్వాత మా ఆఫీస్కి అయినా కూడా. సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ప్లానింగ్ అయితే చేసుకుంటే బాగుంటుందండి. సో అంతేకాకుండా జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఏ విధంగా ఉంటాయి అండి? బాగానే ఉంటాయా చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత? సో జాబ్ ఇప్పుడు ఎస్ అండి, ఇప్పుడు మనం 3 కంట్రీస్ గురించి డిస్కస్ చేస్తుంటే మనకి 3 కంట్రీస్లోనూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. లైక్ యూఎస్ఏ తీసుకుంటే కనుక స్టెమ్ డిగ్రీ కోర్సెస్కి మనకి ఇండియాలోనే 5 ఇయర్స్ వీసా వస్తుందండి. 2 ఇయర్స్ కోర్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఓపీటీ మీదే అక్కడ స్టే చేసి జాబ్ సెర్చ్ చేసి ఇన్ కేస్ జాబ్ వస్తే కనుక H1B వీసా వేసుకొని అక్కడ జాబ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. వేరేజ్ యూకేలో వచ్చేటప్పటికి 1 ఇయర్ మాస్టర్స్ అని చెప్పాను. 1 ఇయర్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ అక్కడే 2 ఇయర్స్ స్టే బ్యాక్ చేసి అక్కడ ఇండస్ట్రీలో వర్క్ చేసుకొని ప్రాక్టికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మంచి జాబ్ వస్తే కనుక వర్క్ వీసా కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ యూకేలో కూడా ఉన్నాయి. వేరేస్ కెనడాలో తీసుకుంటే కనుక 2 ఇయర్స్ కోర్స్ తీసుకుంటే 3 ఇయర్స్ స్టే బ్యాక్ చేయొచ్చండి. సో అంటే కంట్రీ టు కంట్రీ వర్క్ పర్మిట్ ఇయర్స్ అనేవి మారుతూ ఉంటాయి. బట్ యాజ్ ఇఫ్ నౌ ఇప్పుడు ట్రెండ్లో ఉన్న ఈ 3 కంట్రీస్కి వర్క్ పర్మిట్కి అయితే ప్రాబ్లమే లేదు. సో యూకే కూడా బ్యాక్ వచ్చేసింది విత్ వర్క్ పర్మిట్ అండ్ ఆల్ వచ్చింది. నిన్న మొన్న మనకి న్యూసెస్లో కూడా చాలా చెప్తున్నారు లైక్ యూకే ఈజ్ బ్యాక్ విత్ వర్క్ పర్మిట్ అనేది. సో వర్క్ పర్మిట్ అనేది ఉంది కాబట్టి ఈ 3 కంట్రీస్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా వర్క్ పర్మిట్ అక్కడే ఉండి జాబ్ చేసుకొని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు అండి. స్కాలర్షిప్ ఎడ్యుకేషన్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలంటారు? ఎస్ అండి, ఇప్పుడు వన్స్ ఎడ్యుకేషన్ లోన్ వచ్చేటప్పటికి ఫస్ట్ మన దగ్గర ఉండాల్సిన బేసిక్ డాక్యుమెంట్ I-20 ఆర్ ఆఫర్ లెటర్ అండి. ఈ I-20 ఆఫర్ లెటర్ అంటే ఏంటంటే మీ రిక్వైర్మెంట్స్, మీ ఎడ్యుకేషనల్ మెమోస్ ఆ యూనివర్సిటీకి మీట్ అయినాయి, మీకు ఆఫర్ చేస్తున్నామని ఇచ్చే లెటర్ని మనం I-20 ఆర్ ఆఫర్ లెటర్ అంటాం. కంట్రీ టు కంట్రీ మారితే పేర్లు. సో ఈ I-20లో ఏంటంటే ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, ఎప్పుడు కోర్స్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, దాని తర్వాత ఈ ఫీ స్ట్రక్చర్ ఎప్పుడెప్పుడు ఎంత పే చేసుకోవాలి అనేది క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. సో వన్స్ మీకు ఈ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత మీ నియరెస్ట్ బ్యాంక్కి వెళ్తే కనుక వాళ్ళు డీటెయిల్ చెక్ లిస్ట్ ఇస్తారు ఎడ్యుకేషన్ లోన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది. దాన్ని బట్టి మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫారెన్ వెళ్ళే వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్కి అప్రోచ్ అవుతూ ఉంటారండి. ఈ ఎడ్యుకేషన్ లోన్ వచ్చేటప్పుడు 20 to 30 lakhs వరకు మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బేస్డ్ అపాన్ యువర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి కూడా ఈ ఎడ్యుకేషన్ లోన్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. బట్ ఎడ్యుకేషన్ లోన్కి కావాలి అనుకుంటే కనుక ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్ అండ్ అప్లై టు ద యూనివర్సిటీస్ అండ్ ఆఫ్టర్ అప్లికేషన్ I-20 వచ్చిన తర్వాత ప్రొసీడ్ అవ్వాలి. వేరే స్కాలర్షిప్స్ వచ్చేటప్పటికి స్కాలర్షిప్ ఎంత వచ్చింది అనేది ఈ ఆఫర్ లెటర్లోనే మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఈ స్కాలర్షిప్లో టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి, మనము సపరేట్గా అప్లై చేసుకునే స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇక్కడ ఇండియాలో క్యాస్ట్ స్పెసిఫిక్ స్కాలర్షిప్స్ ఉంటాయి. సో ఇవి కూడా సపరేట్గా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఈ ఫైనాన్షియల్ గైడెన్స్లో డెఫినెట్గా ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఇవ్వడం జరుగుతుందండి. చాలా వరకు కొన్ని కన్సల్టెన్సీలు విషయంలో మోసపోతూ ఉంటారు స్టూడెంట్స్ కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ యూనివర్సిటీలో ఇక్కడ సీట్లు లేక అక్కడ మొత్తం బ్లాక్ అయిపోయిన పరిస్థితి నెలకొంటుంది. సో అలాంటి మిస్టేక్స్ జరగకుండా అసలు మీరు ఎలాగా భరోసా ఇస్తారు స్టూడెంట్స్కి? ఏ విధంగా వారికి అండ్ ఇక్కడి నుంచి పంపించిన దగ్గర నుంచి అక్కడ యూనివర్సిటీలో జాయిన్ అయ్యేంత వరకు ఏ విధంగా భరోసా ఇస్తారు? అక్కడ బ్లాక్ అవ్వటము అట్లా ఏముండదండి. జనరల్గా వచ్చేటప్పటికి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్కే మనం ప్రమోట్ చేసేది. సో ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళ నుంచి అడ్మిషన్ వచ్చిన తర్వాత మనకి వీసా
వచ్చే దగ్గర కూడా వాళ్ళు థరో చెకింగ్ ఉంటుంది, ర్యాంకింగ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ అన్నీ చెక్ చేసుకోకుండా వీళ్ళు వీసాస్ అయితే ఇవ్వరు. సో మనం మీకు ఆ భయం అనేది ఉంటే కనుక, అంటే ప్రీవియస్గా జరిగిన కేసెస్లో కూడా యూఎస్ఏలో మనం చూసాం కొన్ని యూనివర్సిటీస్. సో అలా జరిగిన కేసెస్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి జాయిన్ అయిన వాళ్ళు ఎవరు లేరండి. అక్కడ నుంచి అక్కడ యూనివర్సిటీస్ మారి అంటే అక్రిడియేషన్ లేని యూనివర్సిటీస్కి మారి, నామకే వస్తే మనము అడ్మిషన్ తీసుకున్నామనే యూనివర్సిటీస్ మారి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నారు. కానీ స్టూడెంట్స్ ఇండియా నుంచి వెళ్ళింది ఫేస్ చేసింది అయితే ఏమీ ఉండదు. జనరల్గా ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాము, దాని నుంచి ఆఫర్ లెటర్ అనేది రావటం జరుగుతుంది, ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వీసా కలెక్టం జరుగుతుంది, చాలా స్టెప్స్ అనేవి ఉంటాయి. సో శౌర్యాలో ఏంటంటే అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్నే ప్రమోట్ చేస్తాం. అండ్ మేము చెప్పిందే మిమ్మల్ని బిలీవ్ చేయమని అయితే ఎప్పుడు చెప్పాం. బికాస్ మేము 10 to 15 యూనివర్సిటీస్ ఇచ్చిన తర్వాత కూడా వీ విల్ గివ్ యూ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ అన్నమాట టు రీసెర్చ్ అబౌట్ ద యూనివర్సిటీస్. మనకి డిఫరెంట్ వెబ్సైట్లో, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లోనూ మనకి ఆ యూనివర్సిటీకి తగ్గ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ని కనుక్కొని మన ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు. సో వన్స్ మనం యూనివర్సిటీ ఫైనలైజేషన్ అయిపోయిన తర్వాత శౌర్యాలో అప్లికేషన్ గైడెన్స్, వీసా గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్, వన్స్ వీసా వచ్చిన తర్వాత ఏ టికెట్ గైడెన్స్, ఫారెక్స్, అలానే ఎయిర్పోర్ట్ పికప్స్, అకామిడేషన్, ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టూడెంట్కి ఎక్కడైతే ఎక్స్పర్ట్ గైడెన్స్ అవసరమో అక్కడ ప్రతిసారి సపోర్ట్ చేస్తూ స్టూడెంట్కి ఫైనల్గా వీసా డెస్టినేషన్ వెళ్ళే వరకు మేము సర్వీసెస్ అనేవి ఉంటాయండి. నార్మల్గా అయితే అక్కడ క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా తెలియదు. సో ఏ విధంగా గైడెన్స్ అనేది ఇస్తారు స్టూడెంట్స్కి మీకు అక్కడ పరిస్థితుల గురించి? సో వన్స్ స్టూడెంట్ శౌర్యకి విజిట్ చేసిన తర్వాత కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. కెరియర్ కౌన్సిలింగ్లో ఫస్ట్ మీ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది. లైక్ ఏ టైప్ ఆఫ్ స్పెషలైజేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చేస్తే కంప్యూటర్లో చాలా టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. లైక్ డేటా అనలిటిక్స్ కానివ్వండి, నెట్వర్కింగ్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. వాటికి తగ్గ జాబ్స్ కూడా మీకు వెబ్సైట్లో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది, యూనివర్సిటీ వెబ్సైట్లో. ఈ కోర్స్ సెలక్షన్తో పాటు అక్కడ లొకేషన్ ఎలా ఉంటుంది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, మీరు వెళ్ళబోయేది సిటీ ఆర్ టౌన్సా, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ కెరియర్ కౌన్సిలింగ్లో ఇవ్వటం జరుగుతుందండి. వన్స్ కెరియర్ కౌన్సిలింగ్లో యూనివర్సిటీస్ అనేవి ఫైనలైజ్ చేసుకున్న తర్వాతనే వీ విల్ అప్లై టు ద యూనివర్సిటీస్ అనమాట. ఓకే, ఇంకా ఎలాంటి సర్వీసెస్ అందిస్తుంది శౌర్య కన్సల్టెన్సీ స్టూడెంట్స్కి? సో స్టడీ వీసా వైజ్ అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ సర్వీసెస్ అయితే ఉన్నాయండి. లైక్ కంట్రీ సెలెక్షన్, కోర్స్ సెలెక్షన్, కెరియర్ కౌన్సిలింగ్, ఫైనాన్షియల్ గైడెన్స్, అప్లికేషన్ గైడెన్స్. అంటే మీరు ఇన్ కేస్ 4 to 5 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకొని వస్తే కంప్లీట్ అప్లికేషన్ గైడెన్స్ శౌర్యాలోనే ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మీకు I-20 వచ్చిన తర్వాత నెక్స్ట్ వీసా గైడెన్స్ అండ్ అప్లికేషన్ ఫీ వేవర్స్ చాలా ఉన్నాయి. అండ్ వీసాకి వచ్చేటప్పటికి ఎక్స్పర్ట్ మాక్ గైడెన్స్ అనేది ఉంటుంది. సో 3 to 4 రౌండ్స్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు పర్ఫెక్ట్ అయ్యారు, మీరు కంప్లీట్గా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అనే వచ్చే వరకు వీ విల్ గివ్ దెమ్ ప్రాక్టీస్ అనమాట, ఎక్కడ మిస్ అవుతున్నారు ఏంటి అనేది. సో మాక్ ఇంటర్వ్యూస్ తర్వాత వీసా డాక్యుమెంట్స్ ఇవన్నీ టేక్ కేర్ చేయడం జరుగుతుంది. వన్స్ వీసా వచ్చిన తర్వాత పోస్ట్ వీసా సర్వీసెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ స్టూడెంట్ వీసా, టూరిస్ట్ వీసాస్ అండ్ విజిట్ వీసాస్, లైక్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ అక్కడ విజిట్ అవ్వాలి అనుకుంటే విజిట్ వీసాస్, ఏమన్నా ఈవెంట్స్, సెమినార్స్, ఎగ్జిబిషన్స్ అటెండ్ అవ్వాలంటే బిజినెస్ వీసాస్, అలాగే అక్కడ వైఫ్ ఆర్ హస్బెండ్ చదువుకుంటూనో వర్క్ చేసుకుంటూనో ఉంటే కనుక డిపెండెంట్ వీసాస్. ఇలా వీసా ఏదైనా కూడా అటువంటి సర్వీసెస్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ ఈ 3 కంట్రీస్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి ఇది డిస్కస్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ 3 కంట్రీస్, ఫర్ ఆల్ ద కంట్రీస్, లైక్ న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆర్ ఎల్స్ యూరోపియన్ కంట్రీస్ కావచ్చు. ఇలా ఏ కంట్రీ అయినా కూడా, ఏ టైప్ ఆఫ్ వీసా సర్వీస్ అయినా కూడా శౌర్యాలో అవైలబుల్ ఉందండి. మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం కూడా లేదు. త్రూ ఫోన్ కాలే కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వీసా ఫైలింగ్కి మాత్రం వస్తే సరిపోతుందండి. డైరెక్ట్ శౌర్యానికి అప్రోచ్ అవ్వాలంటే ఎలాగా? సో మీకు డిస్ప్లే అవుతున్న దాంట్లో మా వెబ్సైట్ ఉందండి, shaurya.com. ఇందులో మాకు డిఫరెంట్ లొకేషన్స్లో ఆఫీసెస్ ఉన్నాయి. సో ఏ ఆఫీస్ లొకేషన్కైనా మీరు వెళ్ళొచ్చు. ఇన్ కేస్ ఈ టైంలో మీరు వెళ్ళటం సేఫ్ కాదు అనుకుంటే కనుక మీరు ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు. జస్ట్ ఫోన్ కాల్ చేసి మీకు ఏ కంట్రీ ఇంట్రెస్ట్ ఉంది ఆర్ ఎల్స్ 2-3 కంట్రీస్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆ 2-3 కంట్రీస్లో ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలో మీకు కన్ఫ్యూజన్లో ఉంటే డెఫినెట్గా మీరు కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని వన్స్ ఫిక్స్ అయిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ త్రూ మెయిల్లోనే పంపించి మీరు ప్రాసెస్ ఫినిష్ చేసుకోవచ్చు. ఓన్లీ వీసా పార్ట్కి మీరు రావచ్చు. ఆర్ఎల్స్ మీరు రావాలి అనుకున్నా కూడా వీఆర్ దేర్ అట్ డిఫరెంట్ లొకేషన్స్. మీరు అడ్రస్ చెక్ చేసుకొని మీ నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి విజిట్ అవ్వచ్చండి. అండ్ శౌర్య కన్సల్టెన్సీకి సంబంధించి అంటే ఎక్కువగా
ముందుగానే మీరు వెళ్ళి ఆ యూనివర్సిటీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకున్న తర్వాతే మీరు స్టూడెంట్స్కి రిఫర్ చేస్తారా? దీనికి సంబంధించి ఎలాగా మీరు అప్రోచ్ అవుతారు? ఎస్ అండి, డెఫినెట్గా. అంటే ప్రతి యూనివర్సిటీకి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయండి. అంటే మేము ఎప్పుడు పాత స్టూడెంట్స్, అంటే మా దగ్గర నుంచి వెళ్ళిన పాత స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ మంచి యూనివర్సిటీస్ ఏంటి అండ్ బాలేని యూనివర్సిటీస్ ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉంటే కనుక అలాంటి యూనివర్సిటీస్ అన్ని స్కిప్ చేస్తూ ఇప్పుడు మేము 15 years అయిన తర్వాత వీఆర్ ఎక్స్పర్టైజ్ అండి. అంటే ఉన్న థౌజండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్లో మన ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ ఏ యూనివర్సిటీకి వెళ్తారు, ఏ యూనివర్సిటీ దగ్గర లొకేషన్ అన్నీ బాగుంటాయి, ఎక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ శౌర్య కన్సల్టెన్సీలో ఉంటాయి. మీరు డెఫినెట్గా బిలీవ్ చేసుకొని రావచ్చు. అండ్ నాట్ ఓన్లీ నేను చెప్పడం అని కాదు, అండ్ మా స్టూడెంట్స్ మాట్లాడింది డిఫరెంట్ వెబ్సైట్స్లో అండ్ రివ్యూస్లో మీరు డెఫినెట్గా చూడొచ్చండి. ఐదర్ ఎఫ్బీ కావచ్చు ఆర్ ఎల్స్ గూగుల్ రివ్యూస్లో కానివ్వండి. మా స్టూడెంట్స్ ఏ యూనివర్సిటీస్కి వెళ్ళారు, వాళ్ళు శౌర్య గురించి ఏం చెప్తున్నారు అనేది డెఫినెట్గా మీరు చూసుకొని మీరు అంతా బాగుంటేనే రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కౌన్సిలింగ్ సెషన్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడైనా కూడా మీరు డెఫినెట్గా వచ్చి ఇన్ఫర్మేషన్ అయినా తీసుకొని మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చండి. అంటే అక్కడ ఎవరైనా శౌర్య కన్సల్టింగ్కి సంబంధించి ఎవరైనా ఉంటారా అక్కడ గైడ్ చేయడానికి స్టూడెంట్స్? ప్రతి యూనివర్సిటీలోనూ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్ అనేది ఉంటుందండి. ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్ డెఫినెట్గా 24/7 స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లమ్ లైక్ అక్కడ అకామిడేషన్ దొరకలేదు ఆర్ అకామిడేషన్కి ఇంకా బెటర్ ఆపర్చునిటీ కావాలి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ లిస్టింగ్స్ అండ్ ఎటువంటి ప్రాబ్లం చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా దే విల్ బి ఆల్వేస్ దేర్ అన్నమాట టు గైడ్ ద స్టూడెంట్ త్రూ అవుట్ దేర్ కోర్స్. అండ్ వన్స్ జాబ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ కెరియర్ ఎన్హాన్స్మెంట్, CV గైడెన్స్, అలాగే వాళ్ళకి ఎలా జాబ్స్కి అప్రోచ్ అవ్వాలి ఇలాంటి కంప్లీట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి త్రూ విత్ ద కోర్సే. సో మిగిలిన కన్సల్టెన్సీతో పోలిస్తే శౌర్య కన్సల్టెన్సీ ఎందుకు బెస్ట్ అంటారు మీరు? సో శౌర్య కన్సల్టెన్సీ యాజ్ అ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. సెకండరీ వచ్చేటప్పటికి చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీ కన్సల్టెన్సీ. మీరు చూస్తే కనుక ఏ స్టూడెంట్ని అడిగినా కూడా శౌర్య కన్సల్టెన్సీలో సర్వీస్ ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనే చెప్తారు. అండ్ మీరు అది చెప్పింది కూడా మీరు గూగుల్ రివ్యూస్లో చూడొచ్చు. సెకండరీ వచ్చేటప్పటికి వీ గివ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అండి. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ స్టూడెంట్కి చెప్తూ అర్థమయ్యేటట్టు, స్టూడెంట్తోనే కాకుండా వాళ్ళ పేరెంట్స్తో కూడా టచ్లోకి వెళ్ళి, బికాస్ స్టూడెంట్తో ఏంటంటే ఓన్లీ అడ్మిషన్ అప్లికేషన్ పార్ట్ వరకే ఉంటుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే అక్కడ ఫీజు ఎంత, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, ఏ టైంలో మీరు ఎంత పే చేసుకోవాలి, ఇలాంటి గైడెన్స్ వాళ్ళ పేరెంట్స్తో కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే వీసా పార్ట్ వచ్చేటప్పటికి చాలా బెస్ట్ పార్ట్ అండి శౌర్య కన్సల్టెన్సీలో. అడ్మిషన్తో పాటు వీసా కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీసాకు వచ్చేటప్పటికి మనకి మాక్ ఇంటర్వ్యూస్, అంటే ఏ క్వశ్చన్స్ రావచ్చు, దానికి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇంటర్నెట్లో ఉన్నది డౌన్లోడ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ చెప్తే వీసాస్ రావు. సో మన ప్రొఫైల్కి తగ్గట్టు, మన యూనివర్సిటీ మన కోర్సుకి తగ్గట్టు మనం ఏం చెప్పాలి అనేది వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి 3 to 4 rounds ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వటం జరుగుతుంది. స్టూడెంట్ పర్ఫెక్ట్ అయ్యే వరకు మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చి స్టూడెంట్ పర్ఫెక్ట్ ఇతను వెళ్తే మ్యాక్సిమం వీసా వస్తుంది అని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే వీసా ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే వీసా సక్సెస్ రేట్ అనేది మిగతా అన్ని కన్సల్టెన్సీస్ కంపేర్ చేస్తే చాలా హైగా ఉంటుంది. సో ఇది నేను చెప్పడం కాదు, డెఫినెట్గా రివ్యూస్లో చూసి స్టూడెంట్సే అండర్స్టాండ్ చేసుకోవచ్చండి. సో ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయండి మీవి? సో శౌర్యకు వచ్చేటప్పటికి JNTU, అమీర్పేట్ అండ్ తార్నాక, సుచిత్ర, దిల్సుఖ్ నగర్, గుంటూరు, విజయవాడ, వైజాగ్లో ఉంది. ఇవే కాకుండా ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది డెఫినెట్గా ఉందండి. అది ఏంటంటే ఏపీ, తెలంగాణ ఎక్కడి నుంచి అయినా కూడా మీరు కాల్ చేసి, ఏ రిమోట్ ఏరియాలో ఉన్నా కూడా మీరు కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. లైక్ ఇన్ఫర్మేషన్ వచ్చేప్పటికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఈ యూనివర్సిటీస్ గురించి, కోర్సెస్ గురించి, అలానే వెదర్ కండిషన్స్ గురించి, పార్ట్ టైం అండ్ ఫుల్ టైం వర్క్ పర్మిట్ గురించి, ప్రాసెస్ గురించి, స్టెప్ బై స్టెప్ ఎడ్యుకేషన్ లోన్, స్కాలర్షిప్ కంప్లీట్ గైడెన్స్ త్రూ ఫోన్ కాల్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్ సాటిస్ఫై అయ్యి ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా అతని అప్లికేషన్తో ముందరికెళ్ళొచ్చండి. అప్లికేషన్ కూడా నేను చెప్పినట్టు చాలా సింపుల్ డాక్యుమెంట్స్ లైక్ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పాస్పోర్ట్, లెటర్ ఆఫ్ రికమెండేషన్ లెటర్, SOP ఇలాంటి డాక్యుమెంట్స్తో అప్లై చేసుకోవచ్చు అండి. UK అయితే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ ఛార్జెస్ ఏమి ఉండవు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వేరేజ్ USA తీసుకుంటే కనుక అప్లికేషన్ ఫీజెస్ ఉంటాయి. వాటిల్లో కూడా చాలా వరకు యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఫీ వేవర్స్ ఉన్నాయండి. శౌర్యాలో ఇన్ కేస్ ఏ యూనివర్సిటీకి ఫీ వేవర్స్ ఉన్నాయి, ఏ స్టేట్ యూనివర్సిటీకి ఫీ వేవర్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలి అనుకున్నా కూడా మీ నియరెస్ట్ బ్రాంచ్కి అప్రోచ్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ శౌర్యకి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై కూడా చేసుకోవచ్చు అండి.
అండ్ కొంతమంది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలని అనుకోరు, ఇంకా అక్కడే పర్మనెంట్గా ఉండిపోవాలి అని అనుకుంటారు. అలాంటి వారికి ఏంటిది, ఏ విధమైన ప్రాసెస్, ఇంకా ఇలాగే ఉంటుందా ప్రాసెస్, డిఫరెంట్గా ఏమైనా ఉంటుందా? కంట్రీ టు కంట్రీ డిఫర్ ఉంటుందండి. యూఎస్ఏ వచ్చేటప్పటికి చదువు అయిపోయిన తర్వాత ఓపీటీ టైంలో అక్కడే స్టే చేసి జాబ్స్ ట్రై చేయొచ్చు. అంటే కోర్స్ రిలవెంట్ జాబ్స్ అనేవి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. జాబ్ ట్రై చేయడానికి కూడా వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది, ఎందుకంటే ఇండియాలోనే వాళ్ళకి 5 years వీసా వస్తుంది. సో జాబ్ ట్రై చేసి ఇన్ కేస్ జాబ్ వస్తే కనుక H1Bకి కన్వర్ట్ అవుతారండి. మోస్ట్ ఆఫ్ ద యూఎస్ఏ వెళ్ళిన స్టూడెంట్స్ వెనక్కి వచ్చింది అంటే 1% అనే చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ దెమ్ దే విల్ సెటిల్ డౌన్ దేర్. ఇన్ కేస్ చదువుకొని ఇక్కడ ఇండియాలో ఏదైనా చేద్దాము అనుకునే వాళ్ళు తప్పితే చాలా వరకు చదువు కోసం వెళ్ళి అక్కడ సెటిల్ అవుతున్న వాళ్ళే ఎక్కువ మందిని చూస్తున్నాం. అలాగే యూకే కూడా ఏంటి అంటే 1 year కోర్స్ చదివిన తర్వాత 2 years ఆఫ్ వర్క్ పర్మిట్ అనేది ఉంది. కెనడా తీసుకుంటే కనుక 2 years కోర్స్కి 3 years వర్క్ పర్మిట్ ఉంది. సో ఈ 3 years వర్క్ పర్మిట్స్లో వాళ్ళు ఏదైనా జాబ్ ట్రై చేసి ఆ 3 years ఆ 2 years అనేది స్మాల్ అమౌంట్ ఆఫ్ టైం కాదు, చాలా ఎక్కువ టైం. కాబట్టి ఆ టైంలో వాళ్ళు జాబ్ ట్రై చేసి ఇన్ కేస్ జాబ్ వస్తే కనుక వర్క్ వీసాకి వాళ్ళు కన్వర్ట్ అవ్వచ్చండి. ఈ జాబ్ వీసాస్కి వెళ్ళేటప్పుడు కూడా డెఫినెట్గా మనకి కంప్లీట్ స్టడీ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇవన్నీ ఈ 2 years ఆఫ్ కోర్స్లో మనల్ని మనం డెవలప్ చేసి బోత్ టెక్నికల్ సైడ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సైడ్ మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ అక్కడ లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకుంటూ మన జాబ్ ట్రయల్స్ అనేవి చేస్తే డెఫినెట్గా జాబ్స్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఫారెన్లో చదువుకోవాలి అన్న వాళ్ళ స్టూడెంట్స్ కళని ఎంతమంది కళని నెరవేర్చింది శౌర్య కన్సల్టెన్సీ? సో అన్లిమిటెడ్ నంబర్స్ అండి. ఈ యాన్యువల్లీ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు ఫర్ డిఫరెంట్ యూనివర్సిటీస్, నాట్ ఓన్లీ ఫర్ దిస్ 3 countries, జర్మనీ, ఇటలీ, అలాగే నార్వే, స్వీడన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్కి శౌర్యకి పంపించారు. అండ్ వాట్ ఎవర్ కంట్రీ యూ మెన్షన్ వీ హ్యావ్ అ వెరీ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ అనమాట. మీరు డెఫినెట్ కెరియర్ కౌన్సిలింగ్లోనే యూ విల్ గెట్ అన్ ఐడియా ఎలా ఉండబోతుంది శౌర్యలో ప్రాసెస్ అనేది. డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ జిఆర్ఈ ఐఎల్స్ కోచింగ్ కూడా శౌర్యలో అవైలబుల్గా ఉంది విత్ ఆన్లైన్ క్లాసెస్. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా గెట్ బ్యాక్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఫారెన్ వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారికి శౌర్య కన్సల్టెన్సీ మంచి సర్వీసెస్ అందిస్తుంది. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్.